36వ వచనం నుంచి 43వ వచనం వరకు చదువుకుందాం. చదువు, కంటిన్యూ చదువు. పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడుము చేయక తమ యొద్దకు రావాలని వేడుకొండకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుతూ దోక తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుతూ అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలిగా వారికి అప్పగించెను. ఇది ఎప్పే ఎంతంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచి పేతురు ఎప్పేలో సీమోనును ఒక చర్మకారుని యొక్క బహుదినములు నివసించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నావు నాయనా. ఈ పునరుత్థాన దినమందు నీ మందిరావరణంలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరుచుకునే భాగ్యమును మాకిచ్చిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డించి మీరు మహిమ పొందుమని ప్రభువా, నన్ను మరుగుపరచుమని నా తండ్రి. నా తండ్రి, దైవికమైనటువంటి స్వరముతోనే మీరు మాట్లాడి మానవ స్వరాన్ని సమస్తాన్ని మీరు మరుగు చేసి మీరు మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామమును బట్టి అడిగి వేడుకొంటున్నాము నా తండ్రి. ఆమేన్. ఇక వాక్యంలో గత వారము మనము చాలా అంశాలు విని ఉన్నాము కదా. తబిత అనగా నోట్స్ రాసుకునేటువంటి వాళ్ళు దయచేసి నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. తబిత ఈ పదము అరామిక్ పదము, సిరియా నామంలో ఉండేటువంటి అరామిక్ పదము. దోర్కా అనగా గ్రీకు నామము. దోర్కా అనగా ఇది గ్రీకు పదము, కానీ దాని అర్థము లేడీ లేక దుప్పి అని. పేతురు అంటే కదులుచున్న రెల్లు. సీమోను అనగా కేఫాగా మార్చాడు. ఆ కేఫా అంటే రాయి, స్థిరమైనది అని అర్థము. రాసుకున్నారా? తబిత అనేది అరామిక్ భాషలో ఆ పేరు ఆమెకి పెట్టారు. దానికి అర్థముగా పరిశుద్ధ గ్రంథంలోనే దోర్కా అని కూడా పెట్టారు. దోర్కా అనేది గ్రీకు నామము. దోర్కా అనేది గ్రీకు నామం. మన తెలుగు దాంట్లో అర్థము లేడీ లేక దుప్పి అని అర్థము. లేడీ లేక దుప్పి అని అర్థము. పేతురు అనగా కదులుచున్న రెల్లు అని అర్థము. పేతురుకు ఇంకొక పేరుంది. ఏమిటా పేరు? సీమోను. ఇంకొక పేరు కేఫా. కేఫా అంటే రాయి అని అర్థం కదా. ఇవన్నీ మీరు విని ఉన్నారు. ఈ దుప్పి లేక లేడీ లేక జింక అనే విషయాన్ని, ఆ దుప్పి ఏ విధముగా ఉంటుందో అనే విషయాన్ని మీకు గత వారం అంతా మీకు తెలియచేశాను. ఈరోజు తబిత గురించి మనం సబ్జెక్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ తబిత ఎప్పే పట్టణంలో నివసిస్తూ ఉంది. ఈ ఎప్పే పట్టణంలో నివసిస్తున్న వాక్య సందేశం ఎవరు అందించారో మనకు తెలియదు, కానీ వాక్యం ఆమె ఏ విధముగా విన్నదో మనకు తెలియదు. కానీ వాక్యమైతే ఆమె చెవున పడింది. ఆమె రక్షణ పొందింది, మారు మనస్సు పొందింది. ఆమె కుటుంబం గురించి తెలియపరచబడలేదు, ఆమె ఇంటి వారి గురించి తెలియపరచబడలేదు, ఆమెకు వివాహం అయిందన్న విషయం తెలియపరచబడలేదు, ఆమె తల్లిదండ్రుల విషయము తెలియపరచబడలేదు.
కానీ ఆమె నామాన్ని ఒక్కటే ఇక్కడ ఉచ్చరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఆమెను మాత్రమే తెలియచేశారు. ఈమె ఎప్పే పట్టణంలో నివసిస్తుంది, దేవునికి ఇష్టరాలుగా జీవిస్తూ ఉంది. ఆమె ఒంటరిగా ఉన్నప్పటికీ, ఎవరి ఆధ్వర్యంలో లేకపోయినప్పటికీ కూడా దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి స్త్రీగానే కాకుండా ఆమె శిష్యురాలు అని కూడా రాయబడింది లేఖనంలో. శిష్యురాలు అంటే ప్రభు ఆజ్ఞాపించినటువంటి వాటిని అన్నిటిలో కూడా ఆమె ఒక క్రమముగా నడిపించబడతా ఉంది. ఒక క్రమముగా అంటే ఒక గురువు చెప్పినటువంటి విషయాలన్నిటినీ ఒక క్రమమైనటువంటి పద్ధతిలో చేస్తూ ఉంది. గురువు చేయవలసినటువంటి పనులు గురువు చేయాలి, శిష్యులు చేయవలసిన పనులు శిష్యులు చేయాలి, పెద్దలు చేయవలసిన పనులు పెద్దలు చేయాలి, ఆత్మఫలాలు చేయవలసిన పనులు ఆత్మఫలాలు చేయాలి. కాదు, నేను చేసేటువంటి పని గురువు చేసే పని నేను చేస్తాను అని అంటే గనక చాలా విరోధమైపోతుంది. బాగా జ్ఞాపకం చేసుకోండి. మనం చాలా ముందడుగు వేస్తూ ఉంటాము ఆ విషయాలకి, కానీ అది ప్రభువే క్షమించునుగాక వారిని. కానీ లేఖనం ఏం చెప్తుందంటే ఆమె శిష్యురాలు. ఆమె శిష్యురాలు. అనేక మంది స్త్రీలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో, కానీ ఆ స్త్రీలలో మనం చూసినట్లయితే ఎవరు శిష్యురాలుగా పిలువబడలేదు చాలామంది. ఈమె మాత్రమే శిష్యురాలుగా పిలువబడింది. ఆయనను అనుసరించిన వారు ఉన్నారు, కానీ ఆయనను ప్రేమించిన వారు ఉన్నారు, కానీ ఆయనను హత్తుకొని జీవించిన వారు ఉన్నారు, ఆయనను వెంబడించిన వారు ఉన్నారు, ఆయనకు లోబడిన వారు ఉన్నారు. కానీ ఈమె మాత్రము శిష్యురాలు అని అంటుంది. శిష్యురాలు అంటే దానికి అర్థమేమి? గురువు ఉంటాడు. గురువు ఉన్నాడు అంటే శిష్యురాలు ఉందంటే కనుక ఒక పాఠశాల ఉంటుంది. అవునా? గురువు ఉన్నాడు అంటే శిష్యురాలు ఉన్నారంటే ఒక పాఠశాల కూడా ఉంటుంది. ఎలీషా దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది కదా, భర్త చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు బిడ్డలు అప్పులలో అంతా తీసుకొని వెళతారు అన్నప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి ఒక మాట అంటుంది, అయ్యా నీవు ప్రవక్తగా ఉన్నావు, నా భర్త కూడా నీకు శిష్యుడుగా ఉన్నాడు, నీ దగ్గర ట్రైనింగ్ అయ్యాడు, నీ దగ్గర వాక్యం నేర్చుకున్నాడు, నీ దగ్గర ప్రార్థన నేర్చుకున్నాడు, ఆయన శిష్యుడుగా ఉన్నాడు కదా. ఆ శిష్యుడు కాస్త కాలం అయిపోయాడు. ఇప్పుడు ఆయన భార్య అయినటువంటి నేను నా పిల్లలు ఉన్నామని ఆమె మొరపెట్టింది. అంటే దాని అర్థమేమి? ఎలీషా ఒక పాఠశాల పెట్టాడు, ఎలీషా ఒక పాఠశాలను నడిపించాడు. అదే రీతిగా ఇక్కడ కూడా తబిత శిష్యురాలుగా ఉంది. అంటే ఆజ్ఞలకు లోబడి జీవించింది, వాక్యానికి లోబడి జీవించింది, క్రీస్తును హత్తుకొని కూడా ఈమె జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా ఆమె శిష్యురాలే కాకుండా ఇంకొకటి కూడా ఉంది. ఏమంటది లేఖనంలో చూడండి. మరియు ఎప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాష్యాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను అని అంటుంది. ఆమె సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచి పనులు. సత్ అంటే మంచి ప్లస్ క్రియలు అంటే పనులు అని అర్థం. అంటే మంచి పనులు చేస్తూ ఉండేటువంటి స్త్రీ ఈమె మంచి పనులు చేస్తుంది, శిష్యురాలుగా ఉంది, మంచి పని చేస్తుంది. తర్వాత ఇంకొకటి ఏం చేసిందంట? ధర్మ కార్యాలు కూడా చేసిందంట. ఈమె ఒంటరిగా ఉంది, ఈమెకు సపోర్ట్ ఎవరు లేరు, ఈమె ఒంటరిగా ఉంది, ఏ ఉద్యోగము లేదు, ఈమె ఒంటరిగా ఉంది, ఏ ఆస్తిపాస్తులు లేవు, ఈమె ఒంటరిగానే ఉంది కానీ దేవునికి ఇష్టరాలుగా ఉంది, ఈమె ఒంటరిగానే ఉంది దేవునికి మహిమకరంగానే ఉంది, ఈమె ఒంటరిగానే ఉంది కానీ సత్క్రియలు కలిగి ఉన్నట్టుగా, అంటే మంచి క్రియలు కలిగినట్టుగా, మంచి పనులు చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందరము ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల ఆధీనంలో పిల్లలు ఉన్నప్పటికీ కూడా పిల్లలు సరి అయినటువంటి సత్క్రియలు కలిగినటువంటి వారుగా ఉండరు. కొన్ని ఇళ్లల్లో మనం చూసినట్లయితే కనుక తండ్రి మాటను వినరు, తండ్రికే ఎదురు చెప్తూ ఉంటారు, తండ్రినే కొడుతూ ఉంటారు, తండ్రినే తిడుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి పెంపకము తల్లిదండ్రులు ఉంటుంది. కానీ ఈమె పెంపకము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటిదిగా ఉంది. కానీ ఒకవేళ దేవుని యందు భయభక్తులు లేనిదిగా ఉన్నట్లయితే కనుక ప్రభువుని నమ్మిన తర్వాత
ఆమె మంచి క్రియలు కలిగినటువంటిదిగా జీవిస్తున్నాం. అంటే వెనకటి జీవితాన్ని అంతా తొలగించింది, వెనకటి అవిశ్వాసాన్ని అంతా తొలగించింది, వెనకటి ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి భక్తి కార్యాలను అన్నిటినీ ఆమె తొలగించింది. ఎప్పుడైతే ప్రభువును ఆనుకొని జీవించిందో, ఎప్పుడైతే ప్రభువును విశ్వసించిందో, ఎప్పుడైతే ప్రభు రక్తము చేత కడగబడిందో, ఆమె అప్పటి నుంచి సత్ప్రవర్తన కలిగినటువంటిదే ఆమె జీవించినట్టుగా ఉంది. నిజమే, మనమందరము ఇక్కడ ఉన్నటువంటి వారం అందరము కూడా నీటి ద్వారా బాప్తిసం తీసుకున్నారు. కొంతమంది చాలా అభిషేకం కలిగినటువంటి వారు పరిశుద్ధాత్మ అగ్ని చేత కూడా అభిషేకాన్ని పొందుకున్నారు, బాప్తిసాలు కూడా తీసుకున్నారు. కానీ మన సత్ప్రవర్తన కరెక్ట్గా ఉందా? మన సత్ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉందా? మన సత్ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉన్నట్లయితే నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నీ కుటుంబం పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు, నీ భర్త పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మన సత్ప్రవర్తన అందరినీ నడిపించేదిగా ఉంటుంది. మన సత్ప్రవర్తన అంటే ఒక భార్య ఆ కుటుంబాన్ని సత్ప్రవర్తన కలిగినటువంటిది అయితే అవిశ్వాసి అయినటువంటి భర్తను మార్చుకోగలుగుతుంది. అవిశ్వాసి అయినటువంటి భార్య భర్తను మార్చుకోగలుగుతుంది అని అంటున్నాడు. అవిశ్వాసి అయినటువంటి భార్య భర్తను మార్చుకోలేదు, కానీ విశ్వాసపరురాలైనటువంటి ఆమె, సత్ప్రవర్తనను కలిగినటువంటి ఆమె భర్తను మార్చుకోగలుగుతుంది అని అంటున్నాడు. వాక్యమే అవసరం లేదు, ప్రార్థనే అవసరం లేదు అని అనుకోకూడదు. వాటితో పాటు మనకేముండాలంట? సత్ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉండాలి. నీ ఓర్పు, నీ సహనము, నీ దీర్ఘశాంతము స్త్రీలో ఏవైతే ఉంటాయో నీ భర్తను మార్చడానికి అవి ఒక మార్గాలుగా కూడా ఉంటాయి. భర్తను మార్చడానికి అవి ఒక మార్గాలుగా కూడా ఉంటాయి. ఆలోచన చేయండి. ఇటువంటి క్రియలు కలిగినటువంటిది ఈ సబిత. ఈ సబిత ఏం చేసింది అని మనం ఆలోచన చేస్తే కనుక ఆమె ధర్మకార్యాలు చేసిందంట. ధర్మకార్యాలు చేసింది అంటే ఆమెకి ఆస్తిపాస్తులు ఉన్నాయా, లేకపోతే పితరులు ఇచ్చినటువంటి ఆస్తి ఏమైనా ఉందా అని ఆలోచన చేస్తే ఆమెకు ఆస్తిపాస్తులు ఉన్నట్టుగా లేఖనంలో లేదు, కానీ వారి పితరులు ఇచ్చినటువంటి భాగము కూడా ఆమెకి లేదు. కానీ మరి ఏ విధముగా ఆమె ధర్మకార్యాలు చేసింది అనేకులకి? ఆమె ఏ విధముగా ధర్మకార్యాలు చేయడానికి ఏ పని చేసింది? ధర్మకార్యాలు చేయడానికి ఆమె ఒక పని చేసి ఉండాలి. పొలం పని అన్నా వెళ్ళిండాలి, లేకపోతే దాసత్వం కింద ఒక రాజు కిందనో ఒక అధిపతి కిందనో ఆమె పని చేయడానికి వెళ్ళి ఉండాలి. కానీ అవి కూడా లేవు. ఇక్కడ లేఖనంలో చూసినట్లయితే ఆమె ఏం చేసింది తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము చొప్పున కేవలం ఒక సూదితో ఆమె ధర్మ కార్యాలు చేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సూదితో ఏమైనా మహత్యం చేసిందనే నేను చెప్పేది కాదు, కానీ ఆమె సూదితో అనేక మందికి వస్త్రాలను కుట్టి ఇచ్చిందంట. ఏం చేసిందంట అండి? ఆనాటి కాలంలో మిషన్స్ లేవు, కుట్టు మిషన్లు లేవు. కేవలం ఒక సూదితోనే ఏం చేశారంట? ఆమె అనేక మంది విధవరాండ్లకి, దిక్కులేని పిల్లలకి, మదర్ తెరిసా చేసింది చూడండి, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఆమె చేసింది. ఆమె మత ప్రచారం చేసిందని అనేకులు ఆమెను దూషించారు, అవమానించారు, శిక్షించడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ అది ఏది జరగలేదు. ఆమె ఏం చేసిందంటే కేవలం ఒక నూలు వస్త్రాన్ని ధరించి ఆమె కుష్ఠరోగులకి, అనాథలకి, దిక్కులేనటువంటి వారికి ఎంతగానో ఆమె పోషకురాలుగా ఉండింది. ఆమె సత్క్రియలు క్రియరూపకంగా చేసినట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. కొంతమంది ఫారెన్ నుంచి వచ్చి ఆమె ఏం చేస్తుంది అని చూశారంట. ఆమె ఏం చేస్తుంది, ఈ మదర్ తెరిసా గురించి చాలా విన్నాము అని చెప్పేసి వారు ఏం చేశారంటే ఆమె దగ్గరికి వచ్చి చూసేసరికంట, వాళ్ళు తీరా ఆ రోజు వచ్చేసరికి ఒక కుష్ఠరోగి ఏం చేశాడంటే తను వాంతికి చేసుకుంటున్నాడంట. వాంతికి చేసుకుంటుంటే తను ఏదో ఫైల్లో రాస్తూ ఉండేటప్పుడు వెంటనే రాసేటువంటిది ఆపివేసేసి త్వరగా వెళ్ళి అతను అస్వస్థ చేత బాధపడుతుండేటువంటి వ్యక్తి దగ్గర, తన వాంతి చేసుకుంటున్నటువంటి వ్యక్తి దగ్గర ఆమె 2 చేతులు చాచి తను చేసుకుంటున్నటువంటి వాంతిని పట్టుకుందంట. ఆమె ఏం చేసిందంట? పట్టుకుందంట. మనం పట్టుకోగలుగుతామా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి యేసన్న గారు కూడా ఏం చేశారంటే
ఒక ఇంటికి ఒక ఆమె ప్రార్థనకు రమ్మని బలవంతం చేస్తూ ఉందంట. ఆమె భర్త ఏమో పచ్చి తాగుబోతు. భర్త తాగుబోతు అయినప్పుడు ఈ యేసన్న గారు ఆ కుటుంబానికి వెళ్తే భర్త అవమానిస్తాడేమో అని ఒక ఉద్దేశంతో ఆయన ఒక నెల రోజులు ప్రార్థన చేశారంట. ఎవరు? యేసన్న గారు బాగా ప్రార్థన చేసిన తర్వాత అతనికి ప్రేరేపణ కలిగి అప్పుడు ఆ ఇంటిని దర్శించడానికి వెళ్ళారంట. ఆ ఇంటిని దర్శించడానికి వెళ్ళినప్పుడు సాయంకాల సమయమందు వెళ్ళినప్పుడు ఆమె ఒంటరిగా ఉండిందంట, భర్త లేడంట. సరే అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టేసి, అయ్యా ఒక్క 10 నిమిషాలు మీరు కూర్చున్నట్లయితే, మీరు రాక మా ఇంటికి వచ్చారు, సేవకులు ఇంటికి వచ్చిన తర్వాత ఏది ఇవ్వకుండా నేను పంపించలేను, నా దగ్గర మీకు కానుక ఇవ్వడానికి డబ్బు పూర్వకంగా ఏమీ లేదు, కానీ నా ఇంటిలో నూకలున్నాయి, నా ఇంటిలో పచ్చడి చేసుకోవడానికి పచ్చిమిర్చి టమోటాలు అన్నీ ఉన్నాయి, కానీ ఒక 10 నిమిషాలు మీరు కూర్చోండి, ఒక పాట పాడుతూ ఉండండి, నేను వంటను సిద్ధం చేస్తాను అన్నదంట. ఆ వంటను సిద్ధం చేసింది, వేడి అన్నం చేసింది నూకలతో. అన్నం చేసిన తర్వాత టమోటాలు, తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర ఏదో ఉంటే గబగబా పచ్చడి నూరేసి, అయ్యా నా దగ్గర కాయగూరలు తెచ్చి పెట్టే అంత స్థితి నాకు లేదు, మటన్ చికెన్ తీసుకొని వచ్చి పెట్టే అంత స్థితి స్తోమత నాకు లేదు, కానీ కేవలం నా ఇంటిలో ఉన్నది నేను చేసి పెడతాను, అది తృప్తిగా మీరు భుజించి వెళ్ళండి అని అన్నప్పుడు యేసన్న గారు సరే అమ్మా నేను 10 నిమిషాలు కూర్చుంటాను అన్నాడు. అంతలోపల 7:30 అయ్యింది. 7:30 అయ్యేసరికి ఆయన ప్రార్థన చేసి ఆమెను అభిషేకించి తరువాత భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చున్న తర్వాత ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఆ ప్లేట్లో అన్నము పెట్టి, వేడివేడి అన్నం పెట్టి ఏం చేసిందంట, పచ్చడి వేసింది. ఆయన ప్రార్థన చేసుకొని 2 ముద్దలు తిన్నారంట. 2 ముద్దలు తిన్న తర్వాత భర్త ఎక్కడి నుంచో ఫుల్గా తాగి ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత యేసన్న గారు కూర్చొని భోంచేస్తూ ఉండేటప్పుడు ఆయన ఒక మాటను తిట్టారంట. అది నేను ఇప్పుడు చెప్తే బాగుండదు. తిట్టిన తర్వాత ఏం చేశాడంట, తను తాగినటువంటి నోటిలో నుంచి చాలా ఎంగిలి పెట్టుకొని ఆ ఎంగిలి ఆ ప్లేట్లో మూసాడంట. ఆ ప్లేట్లో మూసిన తర్వాత ఆ ప్లేట్ అంతా అయ్యిందంట. ఆ ప్లేట్ అంతా అయిన తర్వాత యేసన్న గారితో ఆ తాగిన వ్యక్తి అన్నాడంట, అది భోంచేయి, నువ్వు నిజమైన క్రైస్తవునివైతే నువ్వు అది భోంచేయాలి అని అన్నాడంట. అన్న వెంటనే కన్నీళ్లు కార్చుకుంటూ హృదయంలో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా నేను ఇది భోంచేస్తున్నాను, ఆనాడు నువ్వు నా కోసము, నా పాపము కోసము సిలువలో అనేకుల చేత ఉమ్మి వేయించుకున్నావు, అనేకుల చేత పిడుగుద్దులు తిన్నావు నా పాపము కోసమే. ఈరోజు నేను ఈ ఆహారాన్ని తీసుకుంటున్నాను, కానీ ఈ ఆహారం తీసుకోవడం కోసమే నన్ను నువ్వు ఇంటికి పంపించావు, కానీ ఈ ఇంటికి పంపించావు, ఈ ఆహారాన్ని నేను పుచ్చుకుంటున్నాను, కానీ ఇక్కడ కార్యము జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ కార్యము జరగాలి అని చెప్పేసి ఆ అన్నంలో ఆ ఉమ్మునంతా కలుపుకొని ఆయన చివరి మెతుకు వరకు భోంచేశారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భోంచేసిన తర్వాత వెంటనే అంట ఆ భోజనం అంతా అయిపోయి చెయ్యి కడుక్కుంటూ ఉండగానే ఆ ఇంటి యజమానుడు పశ్చాత్తాపముతో యేసన్న గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు సారాయి సీసా వదిలింది, ఇంతవరకు సారాయి తాగలేదంట. అది రక్షణ కార్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎన్నోసార్లు ఎంతో మంది దగ్గర వాక్యం వింటూనే ఉన్నావు, కానీ ఇంకా మారలేదు. నీ ప్రవర్తనను మార్చుకోకున్నావు, నీ బిహేవియర్ మార్చుకోకున్నావు, నీ మాటలు మార్చుకోకున్నావు. ఎందుకా భక్తి, వేషధారణ భక్తి? ఇంకా పాపం తెచ్చుకోవడానిక, ఇంకా శాపము తెచ్చుకోవడానిక, నీ ఇల్లు పాపంతో నింపిపోవడానిక నువ్వు ఇంకా భక్తి చేస్తున్నావు? ఆ భక్తిని విడిచిపెట్టు.
ఒక్కసారి ఆలోచన చేయి. ప్రభు మరణపటంచుల వరకు నిన్ను నన్ను చూస్తున్నాడు. రక్షణ పొందుతావా, మారు మనస్సు పొందుతావా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. నిజముగా ఆయన 2 చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన గాయపడిన హస్తము చేత చేతులు చాచి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. రక్షణ పొందయ్యా, మారు మనస్సు పొందయ్యా, నీ చీకటి బ్రతుకును వదిలివేయ్యా, నీ చీకటి జీవితాన్ని వదిలివేయ్యా, తాగుబోతుతనాన్ని వదిలేయ్యా, జూదాన్ని వదిలివేయ్యా, అబద్ధాన్ని వదిలివేయ్యా, మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడడం, వేషధారణ జీవితము మానివేయ్యా అని ప్రభు దీనంగా అడుగుతున్నాడు. 2 చేతులు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాస అంటే ఏదో బరువు మోసుకొని కాదు, పాపం అనే భారాన్ని మోసుకొని మనం వస్తూ ఉన్నాము. పాపం అనే భారాన్ని, మొయ్యలేని భారాన్ని మోస్తూనే ఉన్నాం. నీకు ఇప్పుడు కనపడదు, అది నీకు ఇప్పుడు కనపడదు. నరకంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు కనపడుతుంది నీవు చేసిన పాపము, సేవకుల్ని దూషించినది, సేవకుల్ని అవమానించినది అప్పుడు కనపడుతుంది నీకు. జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. నిజంగా తబితా క్రియలు ఆయన యేసన్న గారు భోంచేసిన తర్వాత ఆయన భోంచేసినది ఎక్కడ పోతుందో కానీ తను దిగమింగాడు కళ్ళు మూసుకొని. కానీ ఆ పాపి రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మదర్ తెరిసా కూడా అతను వాంటింగ్ చేస్తుంటే ఆ వాంటింగ్ని పట్టుకొని తీసుకొని పోయి మళ్ళీ సింక్ బేషన్లో వేసేసిన తర్వాత ఆమె వచ్చి తన తెల్లని చీరతో, ఆ నూలు చీరతో ఆయన ముఖాన్నంతా తుడిచి నోరు కడిగి ఆ చేతుల్లో నుంచి కారుతున్నటువంటి చీమును రక్తాన్ని అంతా కూడా అప్పటికి కాటన్ లేనందువలన ఆమె ఏం చేసిందంటే చీరతోనే తుడిచిందంటండి. ఎంత ఓర్పో, ఎంత సహనమో ఒక్కసారి ఆలోచించండి. అందుకే మదర్ తెరిసా మంచి పేరు సంపాదించుకుందండి. ఇక్కడ కూడా ఈ తబిత అనేటువంటి స్త్రీ కూడా ధర్మకార్యాలు చేసిందంట. ఏమిటా ధర్మకార్యాలు చేసిందంటే కేవలం ఒక సూది ద్వారా కార్యమును చేసిందంట. ఈ సూదిని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ సూదిని పట్టుకున్న నా చేతికి నైపుణ్యతను ఇచ్చాడు, ఈ సూదిని పట్టుకున్నటువంటి నా వేళ్లకు నేర్పరతనాన్ని ఇచ్చాడు కనుక వాటితో నేను ఏదైనా తల్లిదండ్రులు లేని బిడ్డలకు కానివ్వండి, భర్త చనిపోయినటువంటి బిడ్డలకు కానివ్వండి, నేను సహాయం చేస్తాను, నా వంతుగా నేను చేస్తాను. ఎందుకన్నా నిర్ణయం ఆమె తీసుకుంది? తను ఒంటరిగా ఉంది, తను సంపాదించుకున్నది తనే ఉపయోగించుకోవచ్చు. తర్వాత నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత నన్ను ఎవరు చూస్తారని దాచుకోవచ్చు. కానీ ఆమె దాచుకోలేదండి. ఏం చేసిందంట? సత్క్రియలు కలిగినటువంటిదే ధర్మకార్యాలు చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నిజముగా ఆ సూది అంత పని చేయించడానికి ఆస్కారమైనప్పుడు నీ చేతిలో ఎన్నో ఉన్నాయి. మరి దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? దేవుని కోసం నువ్వేం ప్రయాసపడుతున్నావు? నువ్వు ఇచ్చేది లేదు, కానీ ఇచ్చే వాళ్ళు ఎంత ఇచ్చారు అని అడగడానికి మనం ప్రయత్నం చేస్తాము, కానీ మనం ఎంత ఇస్తున్నాము అనేది మనం ఆలోచన చేయము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈమె చాటింపు వేసుకోలేదు నేను ధర్మకార్యాలు చేశాను అని, ఈమె డప్పు చెప్పించుకోలేదు ధర్మకార్యాలు చేశాను అని చెప్పేసి. ఆ ధర్మకార్యాలు ఎవరి ద్వారా వెల్లడి అయ్యాయి అని మనం ఆలోచన చేస్తే గనక ఆ సూది ద్వారా గొప్ప కార్యాలు చేసినటువంటి ఆమె జీవితంలో అనేకమైన మేళ్ళు జరిగాయండి. ఏమిటి ఆ మేళ్ళు? చేసిన ధర్మకార్యాలను వాపసు తీసుకోవడానికి అడగలేదు. చేసిన ధర్మకార్యాలను మరలా ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఒకప్పుడు నీకు ఇచ్చాను కదా, నాకు ఇచ్చేసేయని అడగలేదు. కానీ ఆమె ఎందుకు ఆమె ధర్మకార్యాలు చేసిందంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయాన్ని ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చూసుకుందాం. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? చదువునను. అవును. తర్వాత ఏమంటున్నారండి? నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట్లో చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రమునిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఏమి ఉపవాసం అంట? ఉపవాసం ఉంటారు చాలామంది, ఉపవాస ప్రార్థన చేస్తారు చాలామంది, కానీ ఏం చేస్తారు? బయట పనులు చేసుకుంటూ ఉంటారు.
బయట అంట్లు కడుక్కుంటూ ఉంటారు, పొలం పనికి వెళుతూ ఉంటారు. అది కాదంట ఉపవాసం. ఏమిటా ఉపవాసం? నీవు ఉపవాసం ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో కనపడాలి. ఎన్ని గంటలు నువ్వు ఉపవాసం ఉంటావు? 4 గంటలు ఉపవాసం ఉంటావా? 5 గంటలు ఉపవాసం ఉంటావా? 6 గంటలు ఉపవాసం ఉంటావా? మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటావా? మధ్యాహ్నం వరకు ప్రభువుకే నువ్వు కనపడుతూ ఉండు, ప్రభు దగ్గరే నువ్వు ఉండు, ప్రభు దగ్గరే నువ్వు గడుపు. కానీ ఆ ఉపవాస దినాన నువ్వు భోంచేసేటువంటి భోజనాన్ని ఎవరికి ఇవ్వాలంట తెలుసా? దిక్కు లేని వారికి ఇవ్వాలి అంట, విధవరాండ్లకు ఇవ్వాలి అంట. ఆ భోంచేసేటువంటి భోజనం, అబ్బా ఈ పూట భోజనం మిగిలిపోయిందిలే అనుకోకూడదు. కానీ ఆ భోజనం ఏం చేయాలంట తెలుసా? తల్లి తండ్రి లేని అనాథ పిల్లలకి ప్యాకెట్ కట్టేసి నువ్వు ఇచ్చేసేయాలి. అది నిజమైన ఉపవాసము అని అంటున్నాడు. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడము, బంధింపబడినటువంటి వారికి విడుదల కలిగించడము, అన్యాయస్తుడైన వారికి న్యాయము చేకూర్చడము, ఇది నిజమైన ఉపవాసము. కానీ నేను ఉపవాసం ఉన్నానని చాటింపేసుకునేది కాదు. ఈ భక్తి విశ్వాసాలు తబితా కలిగి ఉంది. ఈ భక్తిని తబితా కలిగి ఉంది. ఆమె ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ, ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ సూదితో తన వస్త్రాలను కుట్టి, ఆ వస్త్రాలను తీసుకొని వెళ్ళి ఉపవాస దినాన్ని ఏం చేస్తుంది? విధవరాళ్ళకు అందిస్తూ ఉంది, పేద బిడ్డలకు అందిస్తూ ఉంది. ఆ విధంగా చేస్తూ ఉన్నది ఆమె. సత్క్రియలను నువ్వు కలిగి ఉన్నావా? తీతు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. 3వ అధ్యాయం తీతు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు ఏం చేయాలంట? నేర్చుకోవాలి అని అంట. తర్వాత 1వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. 1వ అధ్యాయము, దేవుని ఎరుగుదమని, అయ్యా మేము దేవుని గురించి ఎరిగి ఉన్నాము, బైబిల్ గురించి ఎరిగి ఉన్నాము, ప్రార్థన గురించి ఎరిగి ఉన్నాము, ఉపవాసం గురించి ఎరిగి ఉన్నాము, విజ్ఞాపన గురించి ఎరిగి ఉన్నాము, హోల్ నైట్ ప్రేయర్ గురించి ఎరిగి ఉన్నాము అని చెప్పుకుంటారు. కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయంలో ఏమై ఉన్నారంటండి? భ్రష్టులనై ఉండి వారు తమ క్రియల వలన ఏమంటండి? కింద ఇంకొకటి జవాబు ఉంది చూడండి. ఏమంట? ఆయనను ఎరుగని వారు. పేతురు యేసు ప్రభు వెంటే తిరుగుతున్నాడు. చివరికి ఏమన్నాడు? యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు పేతురు చివరికి యేసు ప్రభు సిలువను మోయడానికి వెళ్ళడానికి, ఆయన బాధింపబడడానికి వెళ్ళినప్పుడు, అధికారుల చేత పట్టబడి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అక్కడ? నేను ఆయనను ఎరగను కదా. ప్రభు గురించి తెలుసు, ప్రార్థన గురించి తెలుసు, సువార్త గురించి తెలుసు, వాక్యము గురించి తెలుసు కదా, ప్రభు చేసిన అద్భుతాలు తెలుసు, కానీ ఎరగము కదా. ఇటువంటి భక్తి కాదు దేవునికి కావాల్సింది. అందుకే యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిగా ఆ భక్తి మీరు కలిగి ఉంటే, ఆ విశ్వాసం మీకు కలిగి ఉంటే, ఆ సత్క్రియలు నువ్వు కలిగి ఉంటే, ఇంటి వారి దగ్గర నువ్వు మంచి సాక్ష్యము పొంది ఉంటే, నీ సాక్ష్యము నీ భర్త దగ్గర ఉందా? ఓ భర్త, నీ భార్య సాక్ష్యం నీ దగ్గర మంచిగా ఉందా? భార్యాభర్త కలిసి నీ తల్లిదండ్రుల దగ్గర మంచి సాక్ష్యం ఉందా? భార్యాభర్త కలిసి కోడలు అత్త దగ్గర మంచి సాక్ష్యం ఉందా? నీ సత్క్రియ పవిత్రంగా ఉందా? పరిశుద్ధంగా ఉందా? ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకో. నీ భక్తి ఏ విధంగా ఉంది? క్వశ్చన్ మార్క్. ఆన్సరు నీ అంతరంగమే. కేవలం ఒక సూది ద్వారా ఆమె కార్యాలు చేస్తూ ఉంది. శంఖరు అనేటువంటి ఒక న్యాయాధిపతి, 3వ న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే, ఒక మునికోలు కర్రను తీసుకొని ఆయన ఏం చేశాడంటే 600 మంది ఫిలిస్తీయులను హతము చేశాడంట. ఒక మునికోలు కర్ర అంటే మీకు అర్థమైంది. ఉకిరెడ్డి గారు, మునికోలు కర్ర అంటే ఏమి? వెనకలు కూర్చున్నారు అయ్యగారు. మునికోలు కర్ర అంటే ఇప్పుడు మీరు మీ భాషలో మీరు చేసుకునేది ఏంటంటే చలకాల అంటారు దాన్ని.
కానీ పరిశుద్ధ గ్రంథము ప్రకారం దాన్ని ఆలోచన చేస్తే గనక ఎద్దులను పొలములో దున్నేటప్పుడు అవి సరి అయినటువంటి క్రమములో వెళ్ళనప్పుడు ఒక 6 అడుగుల కర్రను తీసుకుంటాడంట ఆ తోలేటువంటి యజమానుడు. అది తీసుకున్న తర్వాత ఆ కర్రకంట ఏం చేస్తాడంటే, మనం పెన్సిల్ చూరుతాం చూడండి, కొద్దిగా చూరుతాం కదా, ఆ విధంగా ఆ కర్ర ఉంటుంది. కానీ ఆ కర్రకంట ఆ కొనకి ఒక చిన్న అంత మేకును పెట్టింటారు. అది పెట్టిన తర్వాత ఆ ఎద్దు నడవనప్పుడంతా ఆ మునికోలు కర్రను తీసుకొని అతడు ఏం చేస్తాడంటే దాన్ని పొడుస్తాడు. దాన్ని ఇట్లా పొడుస్తున్నాడు అంటే దాన్ని గాయం చేయాలని కాదు, కానీ అది సరిగా నడవడానికి, ముందుకు వెళ్ళడానికి ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తాడు. అది ఏం చేస్తాడంటే, అది ఆ విధంగా టచ్ చేసినప్పుడు ఆ మొనలో ఉన్నటువంటి ఆ మేకు చిన్నది ఉంటుంది కదా, అది తన దేహాన్ని తగిలినప్పుడు దానికి బాధ అనిపించినప్పుడు అది ఏం చేస్తుంది, అది ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అటువంటి మునికోలు కర్రను శంఖరు అనేటువంటి ఒక న్యాయాధిపతి తీసుకొని ఆయన ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ ప్రజలను ఫిలిస్తీయులు బాధ పెడుతున్నారు, ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో ఉన్నారు. అందుకేం చేశాడంటే, కేవలం ఆ యొక్క మునుకోలు కర్రతో ఎంతమందిని చంపాడంట? 600 మందిని చంపాడంట. అయ్యో, నా దగ్గర ఆయుధము లేదే, నా దగ్గర డాలు లేదే, నా దగ్గర కవచము లేదే, యుద్ధానికి సంబంధించినటువంటి విల్లు లేదే, యుద్ధానికి సంబంధించినటువంటి బాణము లేదే అని బాధపడలేదు. ఎవరు? శంఖరు. ఏముందంట? తన చేతిలో ఒక కర్ర ఉంది. ఈ కర్రతోనైనా శత్రు సైన్యాన్ని నేను సంహరించవచ్చు, యుద్ధము యెహోవాదే అనే శంఖరు ఏం చేశాడు తెలుసా? ఆ మునికోలు కర్రతో, కేవలం ఒక కర్రతో ఎంతమందిని చంపాడంట? 600 మందిని చంపాడు. 600 మందిని చంపేటువంటి శక్తి ఎవరిచ్చారు? దేవాది దేవుడు ఇచ్చాడు, యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలం ఆనాడు వారి చేతిలో మునికోలు కర్ర ఉంది. ఈనాడు నువ్వు శత్రువులని జయించడానికి నీకేముంది తెలుసా? నాలిక, పెదవులున్నాయి. నువ్వేం చేయాల్సిన పని లేదు, యుద్ధము చేయవలసిన పని లేదు, ఆయుధము పట్టుకోవలసిన పని లేదు. నీ నాలికనే ఒక ఆయుధముగా ఉపయోగించి మోకాళ్ళుని ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన ద్వారా శత్రు సైన్యాన్ని నువ్వేం చేస్తావు? తరిమి వేస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన చేయండి. అక్కడ మునికోలు కర్రతో శంఖరు ఏం చేశాడంట? చేసేసాడు. తర్వాత మోషే దగ్గర ఒక కర్ర ఉంది కదా, మోషే దగ్గర కర్ర ఉంది. ఆ కర్రతో ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని సహితం ఏం చేశాడంట? ఆ కర్రను చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సముద్రాన్ని చీల్చేటువంటి శక్తిని, సముద్రాన్ని పాయలు చేసేటువంటి శక్తిని, సముద్రము మధ్యలో ప్రజలు నడిపించేటువంటి మార్గదర్శి ఎవరయ్యారంటే మోషే అయ్యాడు. మోషేకు ఆ మార్గాన్ని చూపించింది ఎవరు అంటే యెహోవా దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, నువ్వు దేవుణ్ణి ఆనుకొని జీవించినట్లయితే, దేవుని నీడలో నువ్వు ఉన్నట్లయితే, దేవుని చేతిలో నువ్వు ఉన్నట్లయితే, దేవుడు నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధముతోనే, నీ దగ్గర ఉన్నటువంటి పనిముట్టుతోనే, నీతో ఉన్నటువంటి నీ యొక్క దేహముతోనే ప్రభు తన కార్యాలను తాను కొనసాగించుకోగలుగుతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెబోరా ప్రవక్తిని ఉంది న్యాయాధిపతుల గ్రంథంలో. ఆ ప్రవక్తిని బిలాము, బారాకు గురించి మనం ఆలోచన చేసినట్లయితే కనుక అక్కడ కూడా కార్యాన్ని కొనసాగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విధముగా ఈ స్త్రీ ఒక సూది ద్వారా తన బట్టలను కుట్టి, తన దగ్గర ఉన్నటువంటి పాత వస్త్రాలే కావచ్చు, తన దగ్గర ఉన్న కొత్త వస్త్రాలే కావచ్చు, ఆమె తీసుకొని వచ్చి అందరికీ కూడా ఏం చేసిందంట? ధర్మకార్యాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆమె ఆ విధంగా చేసిన తర్వాత కొద్ది రోజులు కాయిలా పడిందంట, జబ్బు చేసింది, అనారోగ్యం చేత బాధపడింది, అస్వస్థ చేత బాధపడినటువంటి ఆమె చివరిగా చనిపోయింది. చనిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఊరిలో ఉన్నటువంటి ఆమె దగ్గర సహాయము పొందినటువంటి వారు ఉంటారు కదా, వారు ఏం చేశారంటే అందరూ తబితా దగ్గరికి వచ్చారు.
అందరూ తబితా దగ్గరికి వచ్చారు. ఆ తబితా దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ గోల పెట్టి ఏడుస్తున్నారు, వేదన పడుతున్నారు, బాధపడుతున్నారు. ఈమె ద్వారా మేము ఎంతో సహాయాన్ని పొందాము, ఈమె ద్వారా మేము ఎన్నో మేళ్లు పొందాము, ఈమె ద్వారా మా కుటుంబము బాగుపడింది, ఈమె ద్వారా మా కుటుంబం ఒక సరైన దారిలో నడిచిందని చెప్పి అందరూ వచ్చి తమ తమ కార్యాలు పొందుకునేటువంటి వారంతా వచ్చి ఏడుస్తూ బాధపడుతూ అక్కడే ఉన్నారంట. దానికి సమీపముగా ఉన్నటువంటి ప్రాంతంలో, లుద్ద అనేటువంటి ప్రాంతంలో పేతురు ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి వారు ఇద్దరు వెళ్ళి ఏం చేశారంటే పేతురును తీసుకొని వచ్చారంట. పేతురును తీసుకొని వచ్చినప్పుడు ఆ పేతురు ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఈ తబితాని ఎక్కడ పెట్టారంట అండి? మేడగదిలో. ఎందుకు మేడగదిలో పెట్టారు? ఎవరైనా చనిపోతే బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, లేదా వరండాలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అవునా కదా? చనిపోయినటువంటి శవాన్ని ఎక్కడ పెడతారు? బయట పెడతారు కదా. బ్రతికి ఉన్నప్పుడే నీకు విలువ, ఇంట్లో స్థానం ఉంటుంది. నువ్వు చనిపోయిన తర్వాత, ఆయనతో జీవం పోయిన తర్వాత ఎక్కడ పెడతారు? నిన్ను బయట పారేస్తారు, బయట వరండాలో పెడతారు, లేదా వరండా కాంపౌండ్ బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారంట? ఆమెకు స్నానము చేయించి ఏం చేశారంట? మేడగదిలో పెట్టారంట. ఆమెను మేడగదిలో భద్రపరిచారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఎలీషా అనేటువంటి దైవజనుడు, గనురాలైనటువంటి ఒక స్త్రీ కనపడుతుంది. ఆ స్త్రీకి కూడా ఆమెకి గర్భఫలం లేదు, ఆమె బాగా గొడ్రాలుగా జీవిస్తుంది. కానీ ఒకరోజు ఆ దైవజనుడిని బ్రతిమలాడింది, అయ్యా మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అయ్యా, మా ఇంటిలో కొద్దిగా నివాసం చేయండి అయ్యా, మీరు మా ఇంట్లోకి వచ్చి భోజనం చేసిపోతే మాకు తృప్తిగా ఉంటుందయ్యా అని ఆమె విశ్వాసపరురాలైనటువంటి ఆమె, జ్ఞానవంతురాలైనటువంటి ఆమె, సుబుద్ధి కలిగినటువంటి ఆమె ఏం చేసిందంటే ఆ దైవజనుడిని ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టింది. భోజనము పెట్టడమే కాకుండా ఆయన సత్క్రియలను బట్టి, ఆయన విశ్వాసాన్ని బట్టి, ఆయన నడుస్తున్న విధానాన్ని బట్టి ఆమె గమనించినటువంటి ఆమె తన భర్తను అడిగి ఆ దైవజనునికి ఒక గదిని కట్టించిందంట. ఆ గదిలో మంచము, బల్ల, పీట, దీపస్తంభాన్ని ఆయన కొరకు ఏర్పాటు చేసిందంట. ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రాంతానికి వచ్చినప్పుడంతా ఆ దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళి తను విశ్రాంతి తీసుకొని వెళుతూ ఉండేవాడంట. ఒకరోజు ఆయన అడిగాడు, అమ్మా నా పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నావు నువ్వు, నా పట్ల ఇంత శ్రద్ధను చూపిస్తూ ఉన్నావు నువ్వు, ఎందు నిమిత్తం శ్రద్ధ చూపిస్తున్నావు? నీ భర్తకి ఏదైనా ఉద్యోగం కావాలా? నీ ఇంటిలో ఏదైనా సమస్య ఉందా? నీ ఇంటిలో ఏదైనా రోగం ఉందా? నీ ఇంటిలో ఏదైనా వ్యాధి ఉందా? నాకు తెలియపరచు అని అంటే ఆమె అంటుంది, ఆయన దగ్గర ఉన్నటువంటి గెహాజీ అనేటువంటి వాడు కూడా ఉంటాడు పనివాడుగా. ఆ పనివాడు అంటాడు, అయ్యా ఆమె దేనిని ఆశించి ఈ పని చేయడం లేదు, కానీ ఆమె భర్త వృద్ధాప్యంలో ఉన్నాడు, ఈమె యవనస్తురాలుగా ఉంది, వీరికి సంతానము లేదు అనే విషయాన్ని ఆ దైవజనుని నోటిలో వేస్తాడు, చెవిలో వేస్తాడు. అప్పుడు వెంటనే ఆ దైవజనుడు అంటాడు, వచ్చే ఏటికంతా నీకు కుమారుడు కలుగుతాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చే ఏటికంతా ఆమెకు కుమారుడు ప్రసవించుంటుంది. ఆ కుమారుడు కాస్త పెరిగి పెద్దవాడై ఉంటాడు. అప్పుడు దైవజనుడు ఆ ప్రాంతంలో లేడు, వేరే ప్రాంతంలో ఉన్నాడు. వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ యొక్క కుమారుడు ఏం చేస్తాడంటే ఆ తండ్రితో పాటు పొలం పనికి వెళ్ళింటాడు. పొలం పనికి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తున్న మాట, ఆ పిల్లవాడంట నా తల పోయనే అని తల పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉండేటప్పుడు ఆ భర్త ఏం చేశాడంటే పనివానికి అప్పగించి ఈ బిడ్డను తీసుకొని వెళ్ళి వాళ్ళ తల్లికి అప్పగించు అని అంటాడు. ఆ పిల్లవాడిని తీసుకొని పోయి తల్లికి అప్పగించిన తర్వాత తల్లి తొడ మీద పడుకోబెట్టి ఆమె ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ బిడ్డ ప్రాణముని విడిచాడు. ఆ ప్రాణమును విడిచిన వెంటనే ఆమె గగ్గోలు పెట్టి ఏడ్చలేదు, కానీ ఊరివారినంతా పిలవలేదు, కానీ కేకలు వేయలేదు. కానీ ఆ బిడ్డను తీసుకొని ఏం చేసిందంట తెలుసా? ఆ దైవజనుడు పడుకున్నటువంటి మంచము మీద ఆ బిడ్డను పడుకోబెట్టిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క గనురాలైనటువంటి స్త్రీ ఎక్కడ దైవజనునికి నివాసం ఏర్పాటు చేసింది? తన మిద్దె మీద ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ తల్లి కూడా ఈ బిడ్డను ఏం చేసిందంట? మేడగదిలోనికి తీసుకొని వెళ్ళి దైవజనుడు పండుకున్నటువంటి మంచం మీద ఆ బిడ్డను పడుకోబెట్టి ఆ దైవజనుడు ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళి దైవజనుడిని తీసుకొని వచ్చి ఆ బిడ్డను బ్రతికించుకుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అదే రీతిగా ఈ స్త్రీ చనిపోయినప్పుడు ఆమె ద్వారా లబ్ధి పొందినటువంటి వారు, ఆమె ద్వారా లాభము పొందినటువంటి వారంతా ఏడుస్తూ ఉంటే ఆమెను కడిగి పై మేడగదిలో పెట్టేసి అందరు గొగ్గోలు పెట్టుకుంటున్నారు. పేతురు రానే వచ్చాడు. పేతురు వచ్చిన తర్వాత ఆయన మేడగదిలోనికి వెళ్ళి అందరినీ బయటికి పంపించేసి మోకాళ్ళుని తండ్రికి మొరపెట్టాడంట. ఆ మొరపెట్టిన తర్వాత వెంటనే ఆమెనన్న తర్వాత తబిత లెమ్మని చెప్పగానే ఆమె లేచి కూర్చుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె లేచి కూర్చుంది. ఆత్మ పోయింది ప్రభు దగ్గరికి. ఆయన ప్రార్థన చేయగా వెళ్ళిపోయినటువంటి జీవము కాస్త ఏమొచ్చిందంట, ఆమె లేకి వచ్చింది. ఆమె లేకి వచ్చిన వెంటనే పేతురుతో అంటున్నారు, అంతకుముందు అయ్యా ఆమె ద్వారా మేము ఈ గౌను పొందాము, ఆమె ద్వారా మేము ఈ చీరను పొందాము, ఆమె ద్వారా ఈ డబ్బును పొందాము, మేము ఆమె ద్వారా ఇది చేసాము, మేము ఈ లాభం పొందాము, మా కుటుంబం ఈ విధముగా ఉందంటే ఈమెనే కారణము, మా మా ఏరియాలో ఈమెనే కారణం అని చెప్పేసి పేతురుకు అందరూ చెప్పి ఏడుస్తున్నటువంటి వారి దగ్గరికి తీసుకొని వచ్చాడు పేతురు ఆమెను, తబితను. అమ్మా ఇదిగో మీ దోర్క అని వారికి అప్పగించాడంట. అప్పగించిన తర్వాత ఆమె చనిపోయినప్పుడు ఆమె గురించి పొగడబడుతున్నారు ఎప్పే ప్రాంతంలో. ఆమె చనిపోకముందు ఆమె గురించి పొగుడుతూ ఉన్నారు. ఆమె చనిపోయి తిరిగి లేచిన తర్వాత సాక్ష్యంగా ఊరంతా ప్రచారం అయ్యిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె తిరిగి లేచిన తర్వాత ఆ గొప్ప సాక్ష్యాన్ని ఊరంతా ప్రచారం అయిన తర్వాత ఊరంతా పేతురు దగ్గరికి వచ్చి ప్రభు యందు విశ్వాసం ఉంచి పేతురు మాటలు విని రక్షణ పొందారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. కేవలం ఒక సూది ఎంత పని చేసిందో జ్ఞాపకం చేసుకోండి. నీ దగ్గర ఎన్నో ఉన్నాయి ప్రభువుకు చేయవలసిన పనికి కావలసినటువంటి సామగ్రులు. నీ దగ్గర ఎన్నో ఉన్నాయి, కానీ నువ్వేమి చేయలేని వాడిగా ఉన్నావు. బాగా 6 అడుగులు ఎత్తున్నావు, బలం ఉంది, శక్తి ఉంది. ఒక్కరోజన్నా మందిరం పనులు చేసావా? ఒక్కరోజన్నా మందిరంలో చీపురు పట్టుకొని కసులు నూకావా? ఒక్కరోజన్నా ప్రభు పని శ్రద్ధగా చేద్దాము అని అనుకున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? ఆమె సూది ద్వారా ఎన్నో కార్యాలు చేసిందో ఒక్కసారి ఆలోచన చేయండి. సూది ద్వారా గొప్ప కార్యాలు చేసింది. మరి నువ్వేం చేస్తున్నావు? ఉదయకాల సమయం అందు ఆమె చనిపోక ముందు ఒక సాక్ష్యం ఉంది, చనిపోయినాక సాక్ష్యం ఉంది, తిరిగి లేచిన తర్వాత కూడా సాక్ష్యం ఉంది. మరి నీ జీవితంలో బ్రతికి ఉండగా నీ ఇంటిలో సాక్ష్యం ఉందా? నీకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఊరంతా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఆమె గురించి, ఊరంతా ఆమె గురించి చెప్పుకుంటున్నారు. ఆమె మంచిది, ఆమె సత్క్రియలు మంచివి, ఆమె ధర్మ కార్యాలు మంచివి, ఆమె విశ్వాసము మంచిది, ఆమె శిష్యురాలు. నువ్వు ఎవరికి శిష్యురాలు? ఎవరికి శిష్యురాలువు నువ్వు? ఎవరికి శిష్యుడవు నువ్వు? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆమె ప్రభువుకు శిష్యురాలుగా ఉంది, సత్ప్రవర్తనను కలిగి ఉంది, మంచి క్రియలను కలిగి ఉంది, ధర్మకార్యాలను తనకున్న వాటిలో ధర్మకార్యాలను చేస్తూ ఉంది. నిజమే, జ్ఞాపకం చేసుకోండి. మనం చేసినటువంటి ధర్మము ఈ చేతితో చేసిన ధర్మం ఈ చేతికి తెలియకూడదు అని అంటున్నాడు. మనం చేసినటువంటి ధర్మం ఆ విధముగా ఉందా? మనం ధర్మం చేసిన తర్వాత వారు 1 నెలకి ఇస్తాము అని అంటారు. ఒక 10,000 ఇచ్చిన తర్వాత 1 నెలకి ఇస్తాము అని అంటారు. 2వ నెల పోయి వాళ్ళ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాము మనము. వాళ్ళ ఇంటి చుట్టూనే ఎప్పుడు ఇస్తావు అని. కానీ నువ్వు ఇచ్చిన తర్వాత మౌనంగా ఉండాలి. వాళ్ళకు కలిగినప్పుడు వారు తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటారు. అది ధర్మకార్యం. పుచ్చుకుంటే పుచ్చుకోవచ్చు, లేకపోతే విడిచిపెట్టచ్చు. అందుకే అంటున్నాడు, నీ రక్త సంబంధంలో నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ చెయ్యి వెనక్కి వెయ్యవద్దు. నీ చెయ్యి వెనక్కి తిప్పొద్దు. ఉన్నా కూడా నువ్వు తిప్పవద్దు అని అంటున్నాడు. ఆ విధంగా తిప్పేటువంటి వారముగా మనం ఉంటున్నాం. మరి ఎందు నిమిత్తము తబిత అంత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంది. నువ్వు పుట్టుకతో క్రైస్తవురాలుగా ఉండి నీ మంచి సాక్ష్యం నీకుందా? నీ గురించి ఊరిలో సాక్ష్యం ఉందా? నీ గురించి పొలాల దగ్గర సాక్ష్యం ఉందా? నీ గురించి ఉద్యోగంలో నువ్వు చేస్తున్న ఉద్యోగంలో అక్కడ సాక్ష్యం ఉందా? నీ కుటుంబంలో సాక్ష్యం ఉందా? నీ కోడళ్ళ దగ్గర సాక్ష్యం ఉందా? నీ అత్తమామల దగ్గర సాక్ష్యం ఉందా? నీ భర్త దగ్గర సాక్ష్యం ఉందా? సంఘంలో సాక్ష్యం ఉందా? ఏముంది? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో.
నినువే. ఇక్కడ మాత్రమే మీరంతా ఏం చేస్తారో తెలుసా? నేను నిజంగా చెప్తాను, మీరు బాధపడినా సంతోషమే, నాకు బాధపడకపోయినా సంతోషమే. ఇక్కడున్నంత మాత్రమే మీరు ప్రేమను వెళ్ళబుచ్చి వందనాలు చెప్పుకుంటారు. మీరు నిజంగా చెప్తున్నాను, గేటు బయట దాటిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని చెప్పేసి పగలు కోపాలు ద్వేషాలు పెట్టుకొని మీరు నడుస్తూ ఉన్నారు. ఆ నడవడిక మార్చుకోండి, ఆ నడవడిక సరి చేసుకోండి, ఆ నడవడిక సరిదిద్దుకోండి. ఎక్కడ ఉన్న అదే ప్రేమను కలిగి ఉండండి, ఎక్కడ ఉన్న అదే బిహేవియర్ కలిగి ఉండండి. ఇక్కడ మాత్రమే ప్రేమించడం కాదు, అంతటా అందరినీ నువ్వేం చేయాలా? ప్రేమించాలి. అదే దేవుడు కోరుకునేది, అదే దేవుడు కోరుకునేది. సనగడము గొనగడము మందిరం బయట నువ్వు చెయ్యవద్దు. ఏదైనా ఉంటే యథార్థంగా ఆమెతో మాట్లాడు, యథార్థంగా ఆయనతో మాట్లాడు, యథార్థంగా ప్రభు దగ్గర చెప్పుకో. అంతేకాని ఇక్కడ ఒక తీరు బయట ఒక తీరు నడుచుకున్నట్లయితే దేవుడిని ప్రార్థన ఆలకించడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. హల్లెలూయా, హల్లెలూయా.